విజయనగరం జిల్లా లక్కవరపుకోట ఎల్కోట మండలం కేంద్రంలో గల తహసీల్దార్ వారి కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ దాట్ల కీర్తి, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి దాతల సహకారంతో ప్రభుత్వ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీనివాసరావు, దేశ నాయకులు, స్వాతంత్ర సమరయోధులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ మరియు మన విజయనగరం ప్రాంతానికి చెందిన గురజాడ అప్పారావు విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఎంఆర్ఓ కోరాడ శ్రీనివాసరావు రెవెన్యూ వృత్తిలో ధర్మాన్ని పాటిస్తూ నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో కొత్త వలసలో పనిచేస్తున్నప్పుడు కూడా శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని తన సేవా గుణంతో దాతల సహకారంతో చక్కదిద్దారన్నారు. ఏం పర్వాలేదు, చాలా బాగా డెవలప్ చేశారు. ఒకసారి అలా అందరూ ఒకసారి చూడండి. ఎన్ని సేవలు ప్రజలకు తమ ద్వారా చేయాలి, ప్రభుత్వానికి ఎప్పుడు తోడుండాలి, అందుకని అలా ప్రజలకు చేయాలి. నిజంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి ఈ విధంగా దేశ నాయకులు కావచ్చు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, ఈనాటి ప్రస్తుత సమాజంలో అసలు పరుగు జీవితంలో ప్రతి ఒక్కరూ కనుమరుగవుతున్న ఈనాటి ఈ రోజుల్లో వారిని స్మరించాలి, విస్మరించకూడదు. భావి భవిష్యత్ తరాలకు ఒక ఆస్తిగా మనం అందరం ఇవ్వాలి అని ఈనాటి ఎస్కోట్ నియోజకవర్గ ఎల్కోట్ మండల రెవెన్యూ అధికారి వారి కార్యాలయంలో ముఖ్యంగా సోదరులైన కోరాడ శ్రీనివాసరావు గారి ఎంఆర్ఓ గారి సహకారంతో ఇవాళ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ని ఒక పక్క సుందరీకరణ, ఒక పక్క శిథిలమవుతున్న ఈ కార్యాలయాన్ని కొంతమంది దాతల సహకారంతో మళ్ళా నూతన భవనంగా ఏర్పాటు చేయాలని ఒక దృఢ సంకల్పంతో మరి ఆయన సంకల్పించడమే తడువాయి కొంతమంది దాతల సహకారంతో మన మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, మన గాంధీ మహనీయుడి విగ్రహం, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం, ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు, సేవాభావం కలిగిన వాళ్ళు, మన విజయనగర ప్రాంత గురజాడ అప్పారావు గారు లాంటి విగ్రహాలు 13 విగ్రహాలు వారు ఇక్కడ దాతల సహకారంతో ఇక్కడ స్వచ్ఛందంగా దాతలు మేమున్నాం, మేము ఆ విగ్రహాలకి మీకు ఎంతైతే అంత డొనేషన్ రూపమా లేకపోతే ఏం చేయాలి అని ముందుకొచ్చినందుకు నిజంగా దాతలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ భగవంతుడు ఇంకా వారికి ఆయుర ఆరోగ్యాలు ఆ కుటుంబాలందరికీ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ, ఎంఆర్ఓ గారిని అయితే ఆయన వృత్తి ధర్మంలో కూడా నిజాయితీగా రెవెన్యూలో ప్రజలకు సేవ చేసే మనస్తత్వం ఉన్న సోదరుడు. అతను గతంలో నా హయాంలో కొత్త వలస కూడా ఆయన వర్క్ చేశారు. కొత్త వలస ఎంఆర్ఓ ఆఫీస్ అయితే అప్పట్లో శిథిలావస్థలో ఉండి కారిపోతుంటే ఆనాడు కూడా ఆయనే దాతలు వారి సహకారంతో అక్కడ కూడా ఎలా అయినా అంటే ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి బర్డెన్ కాకుండా ఏదో ఒక సేవ చేయాలి అని ఆయనకు సేవాభావాలు ఉన్నాయి కనుక ఆ విధంగా సేవ చేస్తున్నారు. అందరూ రాష్ట్రంలో ఎక్కడ రెవెన్యూ అఫీషియల్ అంతా ఈ విధంగా ఆలోచిస్తే ప్రభుత్వానికి మాకు భారం తగ్గిపోతుంది అసలు నిజంగా. ఆయన పెద్ద మనసుతో నిజాయితీగా ఏది కూడా చేత్తో ఎవరి దగ్గర ₹1 తీసుకోలేదు. ఏ దాత విగ్రహం ఆ దాత వారే ముందుకొచ్చి ఆ విగ్రహానికి అయ్యేది ఎక్కడైతే ఆ స్టాఫ్ మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు సహకారం తీసుకొని చేశారు తప్పితే ఎంఆర్ఓ గారు ఏది ముట్టుకోలేదు. ఇవాళ నిజంగా నాకు ఎల్కోట్ ఎంఆర్ఓ ఆఫీస్ చూస్తే
నూతన భవనం కొత్త గృహప్రవేశానికి వచ్చినట్లయితే నాకు భావిస్తూ ఉన్నాను. ఆయన నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన ఆలోచన ఒకటే, ఈనాటి ప్రస్తుత సమాజానికి, యువతకి ఆయన ఎప్పుడు కూడా పెద్ద మనసుతో ఏ ప్రోగ్రాం చేసినా ఎక్కడైనా వివేకానంద గారు బుక్స్ ఇస్తారు. ఆయన నాకు కూడా గతంలో యువత కోసం ప్రోగ్రాం పెడుతున్నప్పుడు, అమ్మ నా వంతు ఈనాటి యువతకు నేను ఒక మార్గ సందేశం ఇస్తానంటే ఏంటి ఇస్తారని ఆలోచిస్తే వివేకానందుడు బుక్స్ ఇచ్చారు, జీవిత చరిత్ర. అటువంటి ఎంఆర్ఓ గారిని నిజంగా నా దగ్గర మరికొన్ని రోజులు ఉంటే బాగున్నాను. రెవెన్యూ అంతా ప్రజలకి సర్వీస్ అందించేవారు అవుతారని ఆశించాను. కానీ అతనికి ప్రమోషన్స్ లిస్ట్లో డిప్యూటీ కలెక్టర్గా పోలవరం ప్రాజెక్టులో సీఎం గారి సహకారంతో వేయడం జరిగింది. అక్కడ కూడా బోల్డ్ అంతా ప్రజలకి సర్వీస్ ఇవ్వాల్సింది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాల్సింది ఆయన వంతు సహకారం అందిస్తారనే నేను ఇప్పటి నుంచి భావిస్తూ ఉన్నాను. అతను ఎక్కడున్నా ప్రజలు